ఇవ్వడానికి నా కొడుకులు 3 నెలల పిల్లలు ఇంకా 3 రోజులు అయితే దైవం అటువంటి ఇంకా 3 రోజులు ఆదివారం మోసనాడు నా ప్రారంభంలో ఏమో కలియాడి మేడల కన్నా తల్లి జయలక్ష్మమ్మ చిన్నవే నాది కొడుకు చూసుకుంటే కలకల కలకల కన్ను తీసుకున్నది రాజు చేస్తున్నారు ఇళ్ళకి వచ్చినాడు భర్తతోని చెప్పినది నాదా మరి అటువంటి చూసిన బ్రాహ్మణి చెప్పినట్టు అటువంటి చూసిన ఇంకా 3 రోజులు అయితే నా ప్రాణం పోతి కావచ్చు ఈ 3 రోజులు నా ప్రాణం కాపాడుకుంటే 2 నూరేళ్ళు అవసన్నారు భర్తతోని చెప్పినాడు రాజకీయాలు ఏమి సింధు చేస్తున్నా ఏమన్నాడు జయలక్ష్మమ్మ ప్రాణం పోయినాక నేనెంతో యాదుకుంటా 1,00,000 కోట్లు కొని ఏడికెళ్ళి సర్పమత్తో నీ ప్రాణం పోకుండా నేను కాపాడుకుంటా నాకు రాజు తెలుసుకుంటే కాదుగా మా అప్పుడప్పుడు గడస మళ్ళీ ఏమంటలు వేస్తుంది తెలుసుకుంటే గడ్డిపుడు చేస్తే మాకగా అన్నారు మాట నోట్లో ఉండగా రారాజు అటువంటి మాట వరాలు వస్తుండు మాలు కట్టినాడు భార్య నుంచిండు చెరువు ఎలగట్టినాడు లోపల కొడుకులు ఉంచినాడు 7 దాసులు 8 పెట్టను మరి అదే కాకుండా రారాజు కోట చుట్టూ పాలగచ్చు వేసిండు 12 ఆడబెట్టు అటువంటి చూసిన మరి పాలకొండ నీళ్ళు కోరిన అగ్ని కొనుడు చేసిండు గరుడుల్లా పెట్టినాడు గుజుగుచ్చరాను గుడాల పొడుగు శ్రీమంతి రామంది అటువంటి చూసిన సిక్కులలో కాలు పెట్టిడు రారాజు ఈ 3 రోజులు డమడమ నడివేడి నాదాల మోగాలు ఎక్కడికి వెళ్ళిన నాగసరము ఏర వస్తే దాని ప్రాణం తీయండిరా మహారాజు భవనం లోపల జయలక్ష్మమ్మ నా భర్తతో చెప్తే నా ప్రాణానికి ఇంత రక్షణ పెట్టిండే ఎక్కడికి వెళ్ళి పావురాజు నా ప్రాణం పోదు నాకు ఎలాంటి బాధ లేదనుకున్నది జయలక్ష్మమ్మ గిలగిల గిలగిల కొట్టులు ఎత్తుకుని నమ్మ సాగుతున్నారు ఈ లోపల అతను ఉండడు కానీ మరి అయ్యలారా జరిగేది మనం చూస్తున్నాం జరిగేది మన వెళ్తే జనంలో రాగరు గంటకేమో జరుగును గడియకేమో జరుగును 6 నిమిషానికి ఏమో జరుగును తిన్నాను అరిగేది మాగను అన్నారు కాన రాకుండా ఈ జీవి ఏ చోట వెళ్ళిపోవును పూల పూల కథ ఇట్లా ఉన్నది కథ మరి ఎట్లా ఉండాలి పుట్ట పెట్టాలి ఎప్పుడు కాదు వాళ్ళ బ్రహ్మ యాగి ఇంపినాడు ఎవరు పొంగి రాడు ఎవరికి ఎలాంటి బాబు భర్తలు కాదు తల్లి కానీ పిల్లలు ఊరకపోతాడు సిల్లపల్లె గ్రామం లోపల 6 వారి ఇళ్ళల్లో మరి కొడుకు కట్టలు తీసి ఎత్తుల వారి ఇళ్ళల్లో చిన్న బాబాయ్ నాన్నగల్లా సాయి లేడని వల్ల ఈ రోజు కొడుకు కట్టలు తీసి మరి కన్న తండ్రి రాసి వెళ్ళిపోయానంట నాన్న నీకు
వస్తుంది కదా మరి దొరకపోతారు మరి నింద లేని మానవుడు కొందరు ఏదో ఒక నిందుతో జీవన ఏమో దొరకపోతే ఏమో ధర్మరా యాక్సిడెంట్ కొందరు కనారోగ్యం కొందరు సర్పగండ కొందరు విషగండ కొందరు బాయిగండ అంటారు ఆనాడు అటువంటి తల్లి ప్రాణము ఇద్దరు కొడుకుల గండది 3 నెలల 3 రోజుల పిల్లలు నాడు ఆదివారం అమావాస్య సర్పగండతో తల్లి ప్రాణము ఇంద్రదేవేంద్ర కొడుక ప్రతాప నాగేంద్ర ఎక్కడ పోతున్నాడు యమధర్మరాజు నాగేంద్ర పిలిచినాడే అరనాడు నాగేంద్ర కలకల గాథ పెట్టుకుంటాం అటువంటి మూత పెట్టుకుంటా దారి మరి చేసు నగర వచ్చే వరకల్లా కోటలో రాతలు ఉన్నాయి కోట చుట్టూ పాల కొనేరు నీళ్ళ కొనేరు అగ్గి కొనేరు శ్రీమంతి రామంది పాములు గాడోళ్ళు పై కావాలి ఉన్నారు నాగేంద్రుడికి జారుకుంటే చల్లు ఉంది మంది లోపల వెళ్ళిపోతే పామంటే 10 మంది జమ అవుతారు నా ప్రాణం ఏడదీస్తారు ధర్మరాజా ఈ తల్లి ప్రాణం తీయ సెలవు లేదన్నాడు అటువంటి ఏమున్నా అది చేసిన లక్ష్మి గురిగిలా చూసుకొని గుంజ కట్టేసుకుంటే అవసాగోదమ్మ నీ ప్రాణం పోక తప్పదు నీ ప్రాణం పోతుందని తెలిసి అటువంటి కోట లోపల జాగున్న బిడ్డ జాగున్న చూడు దయమై సేరవస్తానన్నాడు పంచపాండవులంతా అర్చన ఎక్కడ పోతు నీళ్ళ బాణం వదలన్నాడు నాకు ఉత్తరం ఉడిగింది దక్షిణ మెరిసినది అటువంటి ఉత్తరం మరి అటువంటి గాన వీర లోపల గడగడ 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 కాత పెట్టినట్టు కుంభధర వర్షమా ఎవరి కళ్ళ కనబడకుండా మారు యొక్క చూడవు దయమై వచ్చిన నాగని నా ప్రాణితో తలబడ్డా నా పిల్లల చిన్నలు నా కొడుకు మంతరాజు నా కొడుకు శ్రీమంతరాజు బుద్ధిరాని పిల్లలు ఉన్నారయ్యా జ్ఞానరాని పిల్లలు ఉన్నారు అవ
అగో పిల్లల వదిలి పెట్టి నేను ఎవరోకి వస్తే నా పిల్లల గది ఎందుకున్నదో అయ్యా నా మొక్క చూడకుండా పిల్లల మొక్క చూడా అయ్యా నా మొక్క చూడకుండా పిల్లల మొక్క చూడా అన్ని కొందరు తోటలు చెప్పండి అమ్మకు చూడు నాగన్నాన్ని కాదు అవ్వరాలా అర్థమయ్యే జీవనాలు అవుతున్నాయి అవి ముద్దలోనే నురుసులు వస్తున్నాయి అవ్వా అవి శరీరం అంతా పట్టుబడిపోతుంది ఆడవిళ్ళకు మాట్లాడమంటే మాటలు వస్తలేక బాగా నాలుగు అయిపోతున్నాయి అవ్వా కొడుక నేను మిమ్మల్ని కన్నా కానీ కొడుక మీ రాత కనలేదు అయ్యో కానీ భూమి ఏళ్ళ కొడుక మీ కట్ట చూడబోతున్నా అయ్యో కొడుక ఆగుదాడు పిల్లాడు అవదాడు పిల్లరా కొడుక ఆగుదాడు పిల్లాడు పిలవలేదు నన్ను కొడుకన్నా ఆశ లేదుగా కొడుకు నా కొడుకు మంతరాజా అగో తల్లి లేని పిల్లలంటే దయ్యాల పాలంటారు అమ్మలేని పిల్లలంటే ఆగమ్మ పాలంటారు కొడుకు అగో పాలగల్ల నాడు పాసం అన్నారు అమ్మగల్ల నాలుగు అన్నారు కొడుక ఆగో పాలు వడిపోయిన తెల్లారి పాసం గారు అభయని పేరంక తెల్లారి బువ్వగారు అంటారు కొడుకు కొడుక ఆడుకునే ఆటలు కూడా పోతురా కొడుక ఆడుకునే ఆటలు నా కొడక నాకు అర్థమయ్యే జీవనాలు అవుతున్నాయి అయ్యా ఈ ఎరికల్లో నాకన్నా ఏరవచ్చిండు నా సిగురుతో వల్ల అన్నగాడు కొట్టిండు కొడుకో నాకు అర్థమయ్యే జీవనాలు అవుతున్నాయిరా నాకు భయమయం అవుతుంది కొడుకో
నా కొడుక ఊమంత నా కొడుక శ్రీమంత మీరు కసికాయలు పసి బాలలు అగో నా ప్రాణం పేనంక కొడుక కొడుక మీకు పాలెవరు పట్టాలే కొడుక మీకు ఇంకెవరు పెట్టాలే కొడుక మీకు మాడ మీద సవరేసి కొడుక మీకు మాడకెవరు అంటారే నా కొడుక అంతా రేప కల్లా మీరు పెరిగి పెట్టగైనాక అమ్మా అమ్మాని పిల్లల మొక్కలు చూసుకుంటా నా అవ్వ ఉంటే ఎంత ముద్దుకుండు మా అవ్వ లేదా అని కొడుక నా తమ్మ చూస్తారా మీరు కొడుక మీ మూల గంట కానీ అనగనకపోతున్నా కొడుక మీ మూల గంట అందుకే అన్నలు కొడుక ఆడవాళ్ళ చేతులు ఆడతాం దక్కది మగవాళ్ళ చేతులేమో పిల్లలు దక్కరు మీ నాన్ననేమో మగ బాయ్యాడు కొడుకో నా ప్రాణం పేరంక మీ గతి ఎందుకుందో కొడక ఆనాడు బ్రాహ్మణయ్య చూడు నాకు మంటిమాయ గుళ్ళల సంతానం విధంగా చెప్పిండు ఓ తల్లి జయలక్ష్మమ్మ నీ గర్భాన ఇద్దరు కొడుకులు పుట్టినాక 3 రోజుల పిల్లలు అయినాక సర్పగండంతో నీ ప్రాణం పోతుంది అన్నాడు అయ్యా ఆనాడి మాటాడు అగో మాటలు బాబాయరా కొడక ఆనాడి మాటాడు నాద చేతుల మహారాజా నువ్వు రాజ వెళ్తాను నువ్వు దేశం వెళ్తాను నాద నా భార్య బాగానే ఉందనుకుంటున్నావా నాదా నాకు అచ్చబోయే జీవనాలు అవుతున్నాయి అయ్యా అయమయమైతుంది నాదా నేను ఉన్నంతసేపు ఉండలేను బతికినంతసేపు బతకలేను నాదా నీ రాజ్యం మీద మన్ను వాడా నీ దేశం మీద దుమ్ము వాడ నాదా అయ్యో నువ్వు ఎప్పుడు వస్తావంట భర్త దుమ్మలు ఉంటుందా అయ్యో ఆడవిల్ల జయలక్ష్మి ముసలాలే నడుతులు వస్తున్నాయి వీళ్ళ జీవనాలు అవుతున్నాయి నారా మనకి ఇప్పుడు నువ్వు ఏడు వస్తున్నారా మన పిల్లలు వేసి నీళ్ళు పెట్టి నాలుగు వెళ్ళిపోతున్నాయ్యా జరిగే సంగతి రాజుకే మెనక ఇంత మధ్యాహ్నం ఏ లోపల రాజు ఖర్చు జీవనాలు చేసి సరాసరి రాజు రోజుల భవనాలు ఏ వచ్చారు గిల్ల కొట్టుకుంటూ ఉండేది రాజు చేతులు మహారాజు కన్నా చూసినాడు ముద్దలోనే నురుసురాస్తా ఉన్నాయి భార్యని చూడంగా రాజుకు జారుకుంటే జల్లువంది గుండెలకు పిలువన్నది చిత్రము ఇదేమి కలిమాయా భార్య విల్ల తల్లి నీళ్ళుతున్నది భార్య ముఖం చూసిండు ఆరాధన జయలక్ష్మమ్మ అయ్యయ్యో బామా గాడోళ్ళు పై కావలున్న మీరికెళ్ళి సర్పం వచ్చింది నాటి గాడిచ్చరా
ఓ బామ్మ జయలక్ష్మమ్మ నీ భర్త ఏడవలసిన బామ్మ నాతో మాట్లాడే ఆడవిల్లా జయలక్ష్మి ఏమంటా నా ప్రాణం వల్ల ఓనాదురా. జయలక్ష్మి అమ్మ ప్రాణాలు పోంగా మనసులోనే ఏమనుకున్నది నా భర్తనే మగ బాగాడు రేపగల్లా నా ప్రాణం పోయినాక నా జీవనం పోయినాక నా భర్త ఏమి చేస్తాడు నా భార్య లేదా అని మగ వల్ల బుద్ధే మూడు ముద్దంతాడు ఇరుగు పొడుగు వల్ల మాట పట్టుకొని నా భర్త దూరు లబ్బలాడే మడుకో భార్య ఇట్లా మారి పెళ్లి చేసుకుంటే సత్యం కాని పిల్లలు వచ్చి నాని కళ్ళ కిందంటారు వచ్చిన ఆడ ఏమి చేస్తుంది మందో మాకు పెట్టి నా పిల్లల ప్రాణం తీస్తుంది నా ప్రాణం పోయే ముందు నా భర్తను చేతులు చెయ్యి పట్టనని అయ్యా నాద నా ప్రాణం వల్ల తప్పనాని చెయ్యే నా బాధ నీకు చెప్పినానా చెయ్యే ఓనాదో నా భార్య చివరి కోరిక ఏం కోరుకుంటుందో అన్నమాడి అప్పవద్దమని రారాజు చేతి లోపల చెయ్యేసినాడు చిన్న పూజలు మీ ఆకాశ పంచ పూజలు సాక్షి బామ్మ మన కన్న మన పిల్లల తోడు బామ్మ ఏమిటమ్మా నీ మరి ఉన్నా మాట నాతో చెప్పి అయ్యో నాదరావే నాదా వెళ్ళిపోతా ఉన్నా గుజరాని పిల్లలు తీసుగా పిల్లలు పోతున్నా జనవరాని పిల్లలు నాదా 3 నెలల 3 రోజుల పిల్లలు అమ్మ ఎవరో తెలియదు వాళ్ళకు నాన్న ఎవరో తెలియదు కసికాయలు వాళ్ళు పసిపిల్లగాళ్ళే నాదా ఇక నా ప్రాణం పోయినాక పోయే ముందు నాదొక చివరి కోరిక నాదా ఏమిటి నా ప్రాణం పోయినాక నాదా నా జీవనం పోయినాక నా పిల్లలకు నేను ఎవరో తెలియదు కన్న తల్లి అంటే ఎవరో తెలియదు కాబట్టి నా జీవనం పోయినాక నా పేరు మీద నాదా అగో శ్రీపల్లె గట్టు నాదా శ్రీపల్లె అంటే జీవ సమాధి గట్టు నాదా ఆ జీవ సమాధికి ఏమంటే రాత రాయాలి ఇది చేసుల పట్నం చేసుల మారావు జయలక్ష్మమ్మ వాళ్ళ కన్న కొడుకులు అవి ఉమంతరాజు శ్రీమంతరాజు ఇద్దరు పిల్లలు ఉంటినాక 3 నెలల 3 రోజుల పిల్లలు అయినాక అయ్యే సర్పగండం తోడి ప్రాణం బాయే అవి 3 నెలల 3 రోజుల పిల్లలు అయినాక తల్లి జయలక్ష్మమ్మ ప్రాణం వేయిందని చెప్పి గా జీవ సమాధికి రాత్రి నాదా ఇప్పుడు నా ప్రాణం వేయడానికి పిల్లగాళ్ళు నా మీద పడి ఏడువరు తల్లి ఎవరో తెలియదు కాబట్టి రేపకల్లాక కొడుకులను పెంచి పెద్ద చేస్తే పిల్లగాళ్ళు పెరిగినాక చదువుకున్న పిల్లలు నాదా గా జీవ సమాధికున్న రాత చదువుకొని నా కన్న తల్లి జయలక్ష్మి మాట అని నాద నా మీద వాడి ఏడవకుండా నా జీవ సమాధి మీద వాడి ఏడుస్తుంది నాదా అయ్యో చివరి కోరిక నాదా లేదు అంట మరొక్క భార్య పెళ్ళి చేసుకోకు రాజకు ఉండ దేశం వేలకే కొడుకులే రాజ్యం అనుకో కొడుకులే దేశం అనుకో మన కొడుకుల పెంచి పెద్ద ఈ నాదా నువ్వు మరొక బాలను మారి పెళ్లి చేసుకోకయ్యా ఒకవేళ పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆడది మన పిల్లల ప్రాణం తీస్తుంది నాద మన పిల్లల ప్రాణం పోతే అయ్య కన్న కడుపు నాదా కన్న కడిపే నాదు కంటి పోతాదయ్యా ఉంటగా ముందు
నాదో దేవుళ్ళ పూజాలు వేస్తా ఉంటే నాదా దేవుళ్ళ పూజలు చేస్తుంటే మన గర్భాలయ్య భగవంతుడు మెచ్చినాదా ఇద్దరు కొడుకుల పోటీ కట్టిండు కొడుకులు పుట్టిండు కానీ ఇక చిన్నారి వెళ్ళినప్పుడు నా ప్రాణం పోతుంది నాదా నేను చెప్పిన మాట మర్చిపోకునాదా నా పేరు మీద శివ సమాధి కట్టింది నాదా ఆ శివ సమాధికి రాతురాయి మనకో బాగా మారు పెళ్లి చేసుకోగాని భర్తతో చెప్పింది జయలక్ష్మమ్మ ఇక ఇద్దరు పిల్లల మగో చూసుకుంటా పుల మగో చూసి కొడుకు ఇక నా ప్రాణం పోతుంది కొడుక నా చూడం పోతుందిరా ఆకు మిమ్మల్ని కన్నా కానీ మీ రాతగా లేదు కొడుక నా ప్రాణం వెనక మీ గతి ఎంత ఉండదో కొడకాని కన్న తల్లి చూడమోగా యా కొడుకుల మీదికైనా కొట్టుకునే లక్ష్మమ్మ ప్రాణం పోగా కన్న కొడుకుల మీదికి జీవ కొట్టుకుంటుంది అవుగా కన్న కొడుకుల మీదికి జీవ ఎట్లా కొట్టుకుంటుందో మరి వల్ల ఈ రోజున ఈ పుండగల్ల గ్రామం లోపల ఈ చెందోలి గ్రామం లోపల అవి ఎత్తిన వారిల్లల్లా మా రాజుగా నాన్న రాజన్న ప్రాణాలు వంగ కన్న కొడుకుల వీధికి కన్న బిడ్డల వీధికి కొట్టుకునే మనవాళ్ళు కంచంతా బలిగాము వీధికి కొట్టుకొని మా రాజు రాజన్న వెళ్ళి నాన్న జీవన వెళ్ళి పోగా జాత్మల్ల బిడ్డల వీధికి జాత్మల్ల కొడుకుల వీధికి పూల కుటుంబం మీదకి జీవు కొట్టుకోగా అయ్యో నా బిడ్డలారని వెళ్ళిపోతుండే నా బాకి తేరుతుంది బిడ్డో నా తల్లి ముడుతుండే బిడ్డలా అల్లుడా పోతున్నా నేను వెళ్ళిపోతున్నా నేను కనుకున్న నలుగురు బిడ్డల వీరికి జీవి కొట్టుకొని ఓ బిడ్డలారా ఇంకా నేను ఇంకా ఎల్లు మంచాల కూర్చున్నా ఆగు అవ్వలేకుండా కానీ వీటు ఆగు నానున్నాడని బిడ్డ మన ఇంటి కట్టులే ఇవాళ నేను కన్న తల్లి వెళ్ళిపోతున్నాను బిడ్డలారా అయ్యా రేపా కల్లా నీ తోడ పుట్టిన నలుగురు తల్లి బిడ్డ వెళ్ళిపోతుందనే నా బిడ్డ నేను మైన ఉన్ననాడు బంధువుల పాపం ఉన్న నా బిడ్డ వాళ్ళు నా ఇంటికి రావాలన్నా నా బిడ్డలు నా బిడ్డ కొడుకులు నా కొడుకు బిడ్డలు ముద్దుల మనవరాళ్ళు నాకు కంచెంత బలగా అనుకున్న నేను ఇవాళంతా నేడవాసి వెళ్ళిపోతుంది బిడ్డ ఆ ఉన్నోళ్ళే చుట్టానే నా బిడ్డ ఉన్నోళ్ళే బాంధవుడు అయ్య కొడుకు పోతా ఉన్నా బాగిదేరింది కొడగా నేను వెళ్ళిపోతున్న కొడుకు నీ తోడ ఉంటున్న తమ్ముడు పైన కొడగా ఇళ్ళల్లో పైలవరా నా కొడగా కొడలా కొడవా నేను వెళ్ళిపోతున్నా నా బాగిదేరింది నేను మైన ఉన్ననాడు ఆత్మగల్ల నా కోడలు అనుకున్నా బ్రహ్మగల్ల నా కొడుకు అనుకున్నా నా కొడుక చిన్నయ్య నా కొడుక శంకరన్న నా కొడుక తిరుపతి నేను పోతన్నా చిన్న కొడుక దత్తన్న నా బాగి జరిగింది కొడుకు నీకు దొరికిన తోవ నాకు దొరికింది నా కూడల లక్ష్మి వెళ్ళిపోతున్నా
పాండవులు నాకు ఐదుగురు కొడుకులు ఆగో ఆత్మగల్ల నాకు లక్ష్మీదేవులు నాకు నలుగురు బిడ్డరాని ఆగో తిన్నరాని వాళ్ళ బిడ్డ ఉండనే లేకున్నా తిన్ననే తినకున్నా తిన్నగుండగా నా కడుపు కట్టుకొని కొడుకు చదువుకున్న నేను నాకు మనవలు మనవరాలు కంచెంత బలగనుకున్నా నా బాంధవులు నాకుండాలనుకున్నా ఇవల్ల ఈ రోజు మన బలగని రాసి కొడుకులారా ఇరువో తన్నరా ఆగో పెద్ద కొడుక అన్నా నువ్వు ఇంటికి పెద్దవని నా కొడుక అగో నీ తమ్ముడు నీ చేతులు పెట్టి నేను వెళ్ళిపోతున్నా అగో తండ్రిగా తండ్రి విధానం ఇంటికి పెద్ద కొడుకంటే మరి ఇంటికి పెద్ద బిడ్డ తండ్రిగా తండ్రి విధానం అంటారు నా కొడుక నీ తమ్ముడు పైన నీ చెల్లెళ్ళ పైన రా కొడుకు కొడుక నేను మారి ఉండగా తిన్నాడు నాకు బలగము బాంధవులు నా కొడుకులు నా బిడ్డలాలి నేను ఉండనే లేకున్నా తిన్ననే తినకున్నా నా కడుపు కట్టుకొని మీ కడుపు కట్టుకొని ఇప్పుడు నేను రాకున్నా ఏ ఊరికేనా అయ్యే పల్లకేనా ఆగో ఇంటికైనా నా కొడుకులు నా బిడ్డలు ఉన్నదాని అందులో పరవ తెచ్చి తిన్నాడు మీ దేనికి అగో నేను సంబరపడ్డా మీ తల్లితో వల్ల నేను పోతున్నా నా బాకి చేరింది ఆగో ఆత్మగల కొన్ని రాజన్న ప్రాణం పోవంగా ఆగో భార్య పోషం వల్ల మా ప్రాణం పోయినట్టు ఆగో రాజవ్వ వేరతో వల్ల నేను వెళ్ళిపోతున్న కొడుకులారా మరి పిల్ల కొట్టుకొని రాజన్న పుల్ల పుల్ల ముఖం చూసుకుంటా ఏ కొడుకుకు ఏ మాట చెప్పిండో చెప్పలేదో ఏ బిడ్డకు ఏ మాట దొరికిందో దొరకలేదో మనవరాలు ఇంటికి జీవి కొట్టుకొని ఆగో బ్రహ్మగల్ల నాన్న రాజన్న ప్రాణం పోయినట్టు అనుకున్న కన్న తల్లి జయ లక్ష్మమ్మ రామ లక్ష్మణులు ఇద్దరు కొడుకులు గా కొడుకులు తిన్నోళ్ళు మరి బుద్ధి రాలే జ్ఞానం రాలే కసిగాయలు పసిపిల్లలు అయ్యో నా కొడుకులారా పొద్దు కొడుకులే కాలే మీరు ఉన్నారు కొడుక పొద్దుకు కాలే మీరు ఎట్లా కాలే కొడుకులారా ఈయనకంత కన్న తండ్రి పోయి కొడుకు ఏ కొడుకులంతా తల్లి ఉంటే కొంగునడు పోటీ కట్టం వేసి తన పిల్లలు యాదకులు అంటారు ఆగో తల్లి లేని పిల్లల కష్టము నేను చూడలేద కొడక నా ప్రాణమేమి కొడక మీకు తారవారు పోయాలి కొడక మీకు తిరిగే చూపుల వలిగిన కొడుకులారా అమరబోతున్న కొడక నా కొడక అలాగే ఎరుగుతుంది నా కొడక మీరు అమ్మని పిల్లలే లేదనా అయ్యో అమ్మవారి జయలక్ష్మమ్మ తల్లి పిల్ల కొట్టుకొని కన్న తల్లి ఉత్తమ జయలక్ష్మమ్మ ప్రాణం పోతా రాజకన్న చూసిండు దేశరాజు చిన్న వయసులో ఇద్దరు కొడుకులుగా నీ కని భూమి చేసి పిల్లలు పెట్టి వెళ్ళిపోతాను మన కొడుకులు తిన్నోళ్ళు బామా పిల్లల భూమి చేసి వెళ్ళిపోతానవే రేపకల్లా మన పిల్లల ఎవరు సాగాలి బామా ఆ అన్నం తినే పిల్లలు కాదమ్మా పనులు పరాలు తినే పిల్లలు కాపాయి చిన్నారి పిల్లలంటే బామా
పొద్దుకు 3 గంటల మరి మాట కంటారే పొద్దుకు 7 గంటల పాలు పట్టాలి పొద్దుకు 2 గంటల ధర పోయాలి
అరగంట సేపు భార్య రెండు కలకల కన్ను వేసి లోపల రాజు కలకల కన్ను తీస్తూ ఉంటే ఊళ్ళో ఉన్న ప్రజలు ఎలుగులే పళ్ళు కొడు కుమార్ మీరు నలుపుల జాతమంది ఎరవచ్చరు ఊళ్ళో ఉన్న ప్రజలు ఎరవచ్చులు ఉన్నట్టుండి అటువంటి తల్లి ప్రాణం వెళ్ళిపోయారని అటువంటి అంతమంది అరవలికి వరపోతూ ఉన్నారు కొంతమంది మంది కొమ్మలకి ఘోరంగా సాగు మాట్లాడుతా సరే నిలువై సర్వే కోటే మళ్ళీ తిరిగి రమ్మంటే రావయ్యా ఏమున్నది పీనుకి శత్రుగారు ఏమున్నది కట్టుని నాలుగు కట్ల పాడగట్టు అన్నారు కానాడు లోపల చూసినావా ఆ తల్లి భర్త మరి ఉండంగా భార్య ప్రాణమోచ ముచ్చట సవాంటలు తల్లికి తలదేవారు కానమోసులు కొట్టంగా కొత్త వస్త్రాలు కట్టినా పశువు నొట్టి కుక్క పెట్టినారు మరి అయ్యలారా పాడల వంట పెట్టినారు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటే కట్నాలు గడ్డల్లా దొరకపోతండి మరి అటువంటి ఉత్తరమా గానాడు లోపల మూత వెతుకొని అగ్ని పట్టిని తండ్రి ప్రాణం పోతే పెద్ద కొడుకు అగ్ని పట్టాలి అటువంటి ఉత్తర తల్లి ప్రాణం పోతే చిన్న కొడుకు అగ్ని పట్టాలి ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటే మన ఇల్లు చిన్న వచ్చి బామ నా జంట రాసి బామ నువ్వు వెళ్ళిపోతున్నావా జయలక్ష్మి కన్న తల్లి జీవాత్మ కొడుకుల వీరికి జీవితాలు తీరుతుంటే ఎంబడి ఉన్నాడు కాదు ఇప్పుడు ఏమంటది రేపు దండు కొడుకు లాంటివమ్మ
నీ ఎంత వంద మంది నిలువయ్య నలుగురు నీ ఎంత వంద మంది నిలువయ్య నలుగురు నీ ఎంత వంద మంది నిలువయ్య నలుగురు నీ ఎంత వంద మంది నన్నరమ్మ నల్లబారాలే వినారా నరమ్మ వరపాడాల వినారా గడ్డలోన దొరనన్నాసు వినారా ఆనాల గడలైన దొరగడలు వినారా నిరంజన రామిదిగో నిరంజన రామిదిగో నిరంజనాగిరిలో కమలదళ గోపాల బాల నిరంజనాగిరిలో తల్లిని కోరుకొని కట్నాల గడ్డల ఏర్వచ్చి ఆకాశం కట్టగలి కట్న వేసి కట్న లోపల తల్లి అనుకోబెట్టినారు మరి అయ్యగారు ఆ ముద్ద పెట్టుకొని ఎక్కి వెళ్తుంటే కొందరు కవల్ల మెరవల మెరవల మంట మండంగా మండే మంట లోపల కన్న తల్లి చక్కని శరీరము చక్కన పారేకున్నారు నిన్నమన్న రోజున ఇద్దరు నీళ్ళు బంగారు భవంతులు అంటివమ్మ ఇవల్ల ఈ రోజు బాగా అవ మన ఇల్లు తాళలేక మరి నీళ్ళు కట్టుకున్నావా బామ్మ మరి పండుకోని పట్ట మంచాలు పూల బంతులు అటు వెళ్ళి అతలేదా ముద్దులు ఎత్తుకోతలేవా బావన నిన్నడాడి పోతివా ఎవరంట నిన్ననాడే పోతివా ఎవరంట నిన్నడాడి పోతివా ఎవరంట నిన్ననాడే పోతివా ఎవరంట లాలాలా ముద్దెట్లా ఉండిరాలా గలగలగలగల గల్లంతా ఉండిరాలా లాలాలా వకలెట్లా ఉండిరాలా గలగలగలగల వకలంతా ఉండిరాలా కొండల ప్రబలం బరబర మంట మండుతంటే ఆగో మండే మంట లోపల కండు తల్లి చక్కని శిరలో చక్కెర పాలైతుంది ఆగో అందుకే అంటారు ఎన్నాళ్ళకున్న ఈ జీవి కుడి కొరకే ఎన్నాళ్ళకున్న ఈ దేహము కాడి కొరకే తల్లి గర్భం నుంచి వెళ్ళి బయట అటువంటి రోజుకో రోజు కలిసి కొద్ది మన బతికే రోజుల్లో ఓ రోజు గమ్మే తల్లి గర్భం నుండి దాకా ధనం చేరేది ఎవరు వెళ్ళిపోయినాడు ఎంత ఏమి రాదు ఉన్నన్ని రోజులు ఊగద ఉయ్యాలా పోయేది ఒక్కరోజు సయ్యదాగినా మరి నీటి వీధి బుగ్గ మరి పేరువాయ పొంది నుండి చూడు వెళ్ళిపోయినా తాను చేసినాక తాను వేయాలి చంద్రబాబు శిరులో తాను వేసిన రాదు వచ్చి తల్లి పేరు చెప్పి దీపం ముట్టించినారు వచ్చిన పది లోకల పండుగకి దాడి దీపన దండ పెట్టి వెళ్ళిపోతున్నారు మరి దీపంలోనే నా తల్లి జ్యోతి మెరుగుతున్నారు చూడొచ్చినారు ఎప్పుడు ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంటే తెల్ల మేడల్లో ఉంటారు ఒకడు రాజా చేస్తుంది రాజు కొడుకుల ఎత్తుకున్నాడు కొడుకు మంతరాజా కొడుకు శ్రీమంతరాజా ఏడిచినా కానీ మీ తల్లి లేసి మనతో మాట్లాడరాదు రోజున బామా మనం ఇద్దరు మేడలు బంగ్లలు భవంతుల కిలకిల
శ్మశానం చేసిండు రారాజు ఏమనుకున్నాడు భార్య ప్రాణం ఏమని నా ప్రాణమే మరి ఎముకలు బొక్కలు చూసినా సమాధి కట్టు సమాధికి రాత్ర ఇవన్నది వల్ల మన కన్న పిల్లలు చిన్నోళ్ళు తల్లి ఎవరో తండ్రి ఎవరో పిల్లలు తెలియదు వాడు ఏడవలేదు నా ఆత్మ శాంతి కాలేదు మన పిల్లలు పెరిగి పెద్ద అయినాక సమాధికున్న రాత్రి సమాధి ఏడితే సరిపోయిన నాకు సరిపోయా ముక్కలేని రాజు రచ్చబోయేతో లోపల చేస్తూ నగరం పొలమాల సమాధి కట్టిండు సమాధికి ఏమంటారు రాతరాశుడు ఇది జయసూద నగరము జయసూద మహారాజు జయలక్ష్మమ్మ వాళ్ళ అన్న కొడుకు మంత్రాలు శ్రీమంతరాలు ఇద్దరు పిల్లలు పుట్టి 3 రోజుల పిల్లలు నాడు సర్పగండవుతో తల్లి ప్రాణం రాత రాసిండు అయ్యలారా మరి వీళ్ళ లోపల యువతున్నా కొడుకు ఎత్తుకొని రారాజైనా నా కొడుకు మంతరాజా నా కొడుకు శ్రీమంతరాజా తల్లి కన్నది కని భూమి చేసి కాలమైపోయే కొడుక తనడు తల్లివంతైంది కదా సాధకుడు తల్లివంతుల అమ్మాయిరా అయ్యో నా కొడుక సాధకుడు కొడుక తల్లి నేనే అన్నాడు భార్య ప్రాణం పోతే అటువంటి చూసిన రాజకులు అటువంటి చూసిన రంగతాపున్నారు అన్నయ్య రాజు వేల ముండే ముంగిలి ఊడుస్తానన్నాడు రాజు అటువంటి చూసిన మరి జీవన్లు వెలిసిండు రాజు వాళ్ళ కప్ప చెప్పిండు తీరు ఆ లోగిల లోపల దాసంలో అమ్మ నా భార్య ప్రాణం మీద లోగిలో మీరు ఉండరాదు అయినా నలుగురు రకాల మాట్లాడుతూ ఎంకెళ్ళినా ఎన్నో రకాల మాట్లాడు అటువంటి చూసిన మరి నిన్న వస్తే వాళ్ళు పొంద వస్తుంది వేలంటారు లేనివాడు దొంగ లేనివాడు లంగట్టు అనిగనగా భార్య లేని లోగిలు నా ప్రంగి దాసలు ఉండరాదు నా భార్య లేని నా లోగిలు ఉండరాదన్నా 60 ఏళ్ళ తల్లి దాచిపెట్టే పులవతి అన్నది అయ్యా అడవి పులేని పిల్లలు తక్కువరయ్య నీ లోగిలు నీరుంటే ఎవరేమనుకోరు నీ పిల్లలకు నానమ్మ తీరు నీకు తల్లి తీరన్నది 60 ఏళ్ళ తల్లి దాచిపెట్టే పులవతి లోగిలో ఉన్నది రాజా చేస్తున్న కొడుకులు ఎత్తుకొని అటువంటి చిన్నారి పిల్లలను ఉన్నారు 3 నెలల పిల్లలు అయినవా ఇంకేం ఎడుతూ కూడా నీ తల్లి వస్తుందా ఎత్తుకొని ముందాడు వస్తుందా కొడుకులారా తల్లి నేనే తండ్రి నేనే కొడుకు కొడగా ఏడవాకు రామ రామ
రాజా కొడుకులారా కన్నది తల్లి కొడుక కలుగు వెళ్ళిపోయారా నా కొడుక రేపకల్లా మీరు అమ్మారి ఎవరు ఇస్తారా నా కొడుక అమ్మలే పిల్లలు నాకు కాలు కొడుక తల్లి లేని పిల్లలు చెయ్యాలి పాలంటారు చేసుకుని
తోని పిల్లగాళ్ళు నెల 2 నెలలు 3 నెలలు అటువంటి రాజు రాజా చేతిలో పిల్లగాళ్ళు ఆడుకుంటున్నారు భార్య ప్రాణమైన కాడికి వెళ్ళి 6 నెలల పిల్లగాళ్ళు ఆడుకుంటూ రాజా చేస్తుంది రాజు అటువంటి లోయలో రాజు కథ ఇట్లా ఉన్నది రాజుల కచ్చేరి కాడ తన మంత్రి ప్రతాయంతో ఏమనుకుంటారు కళ్ళ విషయం చూడు ఎందుకంటే ఉష్ణవా చేస్తుంది మహారాజు తన భార్య ప్రాణమైన కాడికి వెళ్ళి మనకు అప్ప చెప్పిండు మరి మన రాజ్య పరిపాలన చేస్తే మన మాట ఎవరు వింటల్లా మన మాట వాళ్ళు ఇంటలేరురా ఊరిలో ప్రభుత్వుడు అయితే పాలు ఉన్నట్టు ప్రజలు ఉంటారు తల్లిగన్న కొడుకు ధర్మ ప్రభులు అయితే ధనం పొంగినట్టు తన కీర్తి పంపుతుంది మరి తల్లి అన్న కొడుకు ధర్మ ప్రభులు కాకపోతే ఎందుకంటే వచ్చిన ఊళ్ళో ఉన్న ప్రజలు మన మాట వాళ్ళని వింటల్లా మన మాట వాళ్ళు ఇంటలేరు బర్రెకు సున్నం ఎత్తే ఇదవుతుందా లేదు బర్రె అయితే ఏనుగైతే వాళ్ళు ఎంత ముఖ్యంగా నడిపే కానీ తెలిపవుతుందా కుక్కడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండ పెడితే దాని తోడు మూర్తి పోతుందా కుక్క బుద్ధులు ఏడవుతాయి గాడికి గచ్చిన పేరు ఎత్తే గుర్రం అవుతుందా కాదు అది గాడిద అవుతుంది ఇప్పుడు మనం రాజ్య పరిపాలన చేస్తే గట్లనే ఉంది మనం రాజ్యం వెళ్ళినప్పుడు ఆ రాజ్యం వెళ్ళినప్పుడు ఎట్లుండే మనం రాజ్యాధికారులకు వచ్చి మనం రాజ్యం వెళ్తానికి ఎట్లున్నది ఎట్లున్నాయిరా మన మాట వాళ్ళు ఇంటలేరు మనం ఏదైతే ఉన్నదా ఎట్లున్నదిరా మనం ఏం తోలని ఇంటారా మనం ముచ్చట ఎవరైనా వచ్చి బాధ మనం చెప్తారా ఎవరు చెప్తలేరు మన బాధ వాళ్ళకి చెప్తారా వాళ్ళ బాధ మనకు చెప్తలేరు నేనేది కదే వాళ్ళ బాధ మనకు చెప్తలేదు చేసినాక మన మాట వాళ్ళు వింటున్నా మొన్న చెప్పుదే పని అందుకని మొన్న 20 చెప్పు దెబ్బలు కొట్టారు అందుకని నోట్ చూస్తాను మరి ఇంటికాడకి ఇట్లా పిస పిస చేస్తుంటా అయితే అది కాగబెడితే మసలు పెడితే పోతుంది ఈ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ఈ పని మనకు తగది మనకు కాదు మనతో కాదు మనకు అవసరం లేదు రాజు వెళ్తే అతని కింద మనం ధనవంతుడు తన చేస్తే 5 రూపాయలు మన చేతికి వస్తే ఇక్కడ ఒక్క బాబా సపరేట్ అనుకోడు ఇన్ని దొరకడం అంటే అసలే అంటలేదు కాబట్టి మనతో కాదు మరి మనం ఏం చేద్దాం చెప్పురా నువ్వే నేనేం చెప్పి నువ్వేం చెప్తావు నువ్వే చెప్పావు ఒక ప్యాంట్ వేసుకుందాం ఇద్దరం కలిసి ఒక పాయింట్ వేసుకుందాం నీ పాయింట్ నీకే అత్తలేదు ఇద్దరం కలిసి ఒకటి వేసుకుందాం మన ఇద్దరం కలిసి ఒక మాట ఏం చేద్దాం ఒక ప్లాన్ వేసుకుందాం ఎట్లా చేసి రాజు మన కచేరికి తీసుకురావాలి ఇప్పుడు నా తెలివి కచ్చిన రాజు వరకు వద్దాం మరి రాజవర్య రాజువేరే రాని అంటాం నేను రానన్నా బతిరాడు అయినా తోలుకొని వద్దాం కాలేదు వాడైనా తోలుకొని వద్దాం కాలేదు వాడైనా తోలుకొని అత్తడు సరే అత్తడు లేకపోతే లేదు గడ్డి కాడిపోతుంది అట్లా అవిలో పోతుంది ఎవరి పేరు పెట్టి అప్పుడు అవుతుంది ఉంటుంది ఎన్నో సత్యం కూడా పోతాం అంతేగా సరే పోదప్పా అరే రామ 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 అయ్యా దండమయ్యా అష్ట ప్రధానులారా నాయకులారా రాజ్య పరిపాలన మీ చేతికి ఇచ్చారు ఊళ్ళో ఉన్న ప్రజల
క్షేమంగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారా? నా భార్య పిల్లలు అందరూ భార్య పిల్లలు అందరు మంచిగా ఉన్నారు. పిల్లలు అలా రా దాన్ని ఒత్తి పట్టాలి. అది నాకు అందకపోతే మా అందరూ అందరు క్షేమమేనా? అందరు క్షేమే. ఏ రాజ్యం మీ చేతులు ఉండగా మరి ఎందుకంటే లోయలో ఏరవచ్చుండు వచ్చిన బాధ ఏంటి నాయన? అయ్యా మాకు వచ్చిన బాధ అంటారా? మాకు వచ్చిన బాధ అలా అనిపిస్తానే ధైర్యం అంటలేదు అయ్యా. ధైర్యం చేసుకో. నాకు భయం అవుతుంది అయ్యా నీతో చెప్పాలంటే. మేము రాజ్యం వెళ్తే మా మాట మీరు రాజు వెళ్తే మా మాట వాళ్ళు వింటలేరు. మాకు అచ్చిరికి నువ్వే రావాలయ్యా. ఎక్కడి పంచదార అక్కడే ఉంటాను. ఎక్కడ పంచాలి అక్కడనే ఉంటాను. అక్క వెళ్ళాలి అక్కడే ఉంది. అక్క వెళ్ళాలి అక్కడ ఉన్నది. భార్య భర్తలు కొట్టుకున్నది అక్కడనే ఉంది. ఎక్కడ అక్కడనే ఉంటానే అయ్యా. గట్టిగాడు పంచాలి గట్టిగాడు పంచాలి గట్టిగానే ఉన్నాయి. ఎక్కడ పంచాయతీలు అక్కడే ఉన్నాయి అయ్యా. నువ్వు రావాలయ్యా. ఎక్కడ 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 రావి? అక్కడ అక్కడే గంగదార అక్కడ అరే ఎక్కడి పంచాలి అక్కడే ఉన్నాయి. ఎవరు మేము చెప్పినా ఇంటి లేడు. మరి ఏం చేయాలి? ఎక్కడ తర్వాత చెప్పే విధానాన్ని బట్టి ఉంటది. చెప్పే విధానం అంటే మంచిగానే చెప్తాడు వీడు. అయితే పొద్దుగాల 9కి వస్తాడు, మంచిగా కచ్చి మీద కూర్చుంటాడు. వాడు ఏం చెప్తాడో వాడి దానికి తెలుస్తలేదు. అత్త చేసిన కూకుంటారు. అయ్యా ఎంతైనా ఎంత వలసిన పని చేయరు కదా. మేము నీకు ఇన్ని ధనవంతులం కాబట్టి మా మాట ఓడిస్తారు. రాజు రాజే బంటు పట్టే నువ్వు రాజా కత్తి మీద కూర్చుంటే పులిని చూసినట్టు నిన్ను చూసి భయపడి అక్కడ ఆగుతాడు. నువ్వు కచ్చిరికి రావాలి, కచ్చి మీద కూర్చోవద్దయ్యా. రాజా దర్బార్కు నేను అవనంటే కొడుకులే పిల్లలు చిన్నోళ్ళు నా భార్య ఉండే కనుక నా పిల్లలు తీసి నా భార్య చేతులు పెట్టిన రాజా దర్బార్కు రావన్నారు. కొడుకులు చిన్నోళ్ళు కొడుగా అవురా తమ్ముడు? రాజు ఏమంటాను? నేను రాజు వల్ల రానంటాను. రాజు వల్ల రాను. అవురా? మేము రాజు వేలు వస్తే ఇంటికాడ 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు బోధన చేసుకోవాలి వాళ్ళు లేరంటాను. పిల్లల బోధన చేస్తూ మరి నువ్వు ఉంటావు బోధన చేస్తావు. నేనేమైనా ఆడదాను నేను ఎందుకుంటా? అరే నువ్వు ఉండు కాదు నేను ఉండు కాదు. చిన్న ఈసారం ఆయిటి ముందర కాపున రెడ్డి నేను ఎట్లా కొట్టుకొని నాగలు కట్టుకుంటాడు. అందులో కరోనా అమ్మాయి ఒక్క ఎత్తు చనిపోతుంది. ఒక్క ఎత్తుతో నాగలు దుంటాడా? ఇంత పక్కదాన్నో చక్కదాన్నో లాస్ట్ గొడ్డును ఎత్తుకొని నాగలు కట్టుకుంటాడు. ఆ నాగలు కట్టుకొని ఎత్తున పెట్టుకుంటాడు. ఈ రాజు కూడా భార్య లేదు కాబట్టి ఇంత ముసల్దాన్నో 3 గదాన్నో తీసుకొచ్చి లాస్ట్ కు బాలంతా తీసుకొచ్చి ఇది లెక్క చేసినాం అనుకో ఇంటికాడ పొలగాల పోదన చేస్తుంది. రాజు రాజు వేలు వస్తాడు. రాజు కింద మనం తన మధ్య తన చేయచ్చు. అరే ఈ మాట రాజా నువ్వు లగ్గం చేసుకోవయ్యా అని ఒక మాట చెప్పేసి. అరే నువ్వే చెప్పేది ఆ మాట. అరే నేను ఎప్పుడు చెప్తా కానీ
కోపం వచ్చి కొడితే కోపం కాసి కొడుతున్నా నీ కోపం కాసి కొడితే నేను లేనారా ఏం చెప్తావురా కోపం కాసి కొడుతున్నా నీ ముంగట నేను ఉండి నేను కాపాడుతా నేను నా మీద దెబ్బ నా ఇది వాడిపించుకుంటా నీ మీద వడగొట్టుకుంటావు నాదేమన్నా మాట జారిపోయింది అనుకో నువ్వు మొదటి వచ్చి మాట్లాడు మాట్లాడతా మాట్లాడతావు ఆటంటే గోడ దూరికి అవతల పడతావు లేదు మాట్లాడతారా నీకన్నా ఎక్కువనారా కాదురా నువ్వు సిన్నోడివి నీ మాట జారిపోయింది నీ మళ్ళీ దారికి వస్తా పెద్దోని గారు నువ్వు చెప్తే ఏమంటారని వడుచుకుంటారు రాజు పెద్దోని కాబట్టి నేనే మాట్లాడాలి అయ్యా మహారాజా జయసూద రాజా నీతో ఒక మాట అనాలి అనిపిస్తుంది కానీ ఈ నాలుగు కాడికి వస్తా నీడికి వెళ్తే మరిపోతుంది చెప్పచ్చే మాట ఉంటే చెప్పండి అన్నదాని మాట ఉంటే అనద్దు ముచ్చట చెప్తే వాళ్ళు కాదని చెడిపోయి ముచ్చట చెప్తే వాళ్ళని ఊకో ఏదయ్యా చెప్పొచ్చే ముచ్చటే నువ్వు బతికే రేణువా నీ పిల్లలు పెద్ద రేణువా నీ రాజ్యం కాపాడుకునే విధానం నీ కొరకు నేను దండాడతాను నీతో చెప్పే ముచ్చటంటే అయ్యా రావయ్యా ఓ రాజా, అయ్యా ఓ రాజా, అయ్యా ఓ రాజా, అయ్యా ఓ రాజా, ఇదో రాజా, ఇదో రాజా, కళ్యాణం అంటే నీకు చిన్న భార్య పిల్లలు చిన్నమ్మ ఎప్పుడో జగన్న ఫోన్ చేస్తారు రాజకీయంగా ఆరోగ్యమై ఖర్చు కానీ తన భార్య ప్రాణం ఏమన్నది నాదా తండ్రి రాజకీయాలకు ముందే ముందు ఉంచి పిల్లల పోనీ ఉన్నది మరి వాళ్ళ జగన్న మాట పట్టుకొని నేను మనకు వచ్చింది ఆ అమ్ముడి కళ్యాణం అంటే వచ్చిందని కాళ్ళ కింద తచ్చిందని పిల్లలు అంటారు నేను గన్న కొడుకు కాదని చెప్పి ఏదన్నా బాధస్తున్న భార్య చెప్పింది కొడుకులా రైలు వల్ల అటువంటి బుద్ధి వాళ్ళ జ్ఞానం వాళ్ళని చెప్పి ఆ ఇటువంటి మరి కుమార్తె వీళ్ళు పాల్వాడ పెద్దోని పెద్దోని మేము పెరట్ట వచ్చినట్టు అన్ని నేనేది కట్టన్నా తిన్నట్టన్నా అయ్యా నన్ను నువ్వు కోపానికి అవురా రాజేమనంటే కోపానికి వచ్చి కొరడ చేత పట్టు కొడితే నీ మీద పడే దెబ్బ నా మీద పడ కొట్టుకుంటాను నువ్వు ఇదే నారా నువ్వు రెండు చేతులు పట్టుకుంటే వాడు గుమ్మిని గుద్దినట్టు కుట్టబట్టే ముంగటుండ అంటున్నారా ముంగటుండ అందుకే నీ ముందట మునిగిపోను ఇప్పుడు నేను ముందట నువ్వు ఎరుక అయ్యా మహారాజా ఎందుకు కోపానికి వస్తాను అయ్యా అయ్యా నేనేమన్నావు అయ్యా ఒక్కసారి లగ్నం చేసుకోమన్నా ముందడికైనా నాకే అయితే నీకే అవుతానే గారు అమ్మాయి దెబ్బలు పాడాడా మీరు చెప్పేది ఓహో అంటే బర్రె నాకు కోపానికి రాక నేనే ముఖం మీద అదే ఉత్తు ఈ ముచ్చట చెప్పింది కూడా ఆ గాడి కోరు కనుమన్నా నేను అన్న వెళ్తాను అయ్యా అది చూస్తే చూద్దాం పట్ల అయ్యా అరే అయ్యా అది చెప్పింది నువ్వేనా నేనే చెప్పిన అయ్యా ఏమో చెప్పినావు
ఏమని చెప్పినవాడు అయ్యా నువ్వు ఇల్లేవా అయ్యా ఏదో చెప్పింది నువ్వు చెప్పింది పెళ్లి చేసుకోమని చెప్పింది నువ్వే కదా హనుమంతుడు నువ్వే అరే రాజుగారికి ఇట్లా నువ్వు అవురా అని వాడి నువ్వు పుష్కర నోరు జారావు రాజుగాని నువ్వు అవురా అన కాదయ్యా నిన్ను ఏమన్నా మాట్లాడుతున్నా బాగా కలుపు అంటే ఆడికి నిన్ను అవురా అనక ఆడిని అవురా అనకురా ఈయనకి చెప్తాను ఈయనకి చెప్తాను అయ్యా నేను మాట్లాడితే నాకు బాధ లగ్గవన్న మాట మళ్ళీ మాట్లాడితే వేరే కూర్చుంటే మాట్లాడండి వెళ్ళిపోతాడు పోదాం పోదాం మొక్కుపోదాం ఉదయపెట్టుకున్నాం అరే చిన్నోడా చిన్నగా ఈసారి మన ఇద్దరం వచ్చాయ్యా నువ్వు లగ్గం చేసుకోమంటే ఇద్దరిని మాట దెబ్బలు కొట్టింది పట్టు మీద 10 మంది తీసుకొచ్చాను లగ్గం చేసుకో రాజు వెళ్తున్నాం ఏలని లేకపోతే ఈ ఊళ్ళకి వెళ్ళిపోతే వేరే రాజుని తీసుకొచ్చుకుంటాం దేవుడా చీర వెళ్ళిపించుకుందాం ఓ 10 మందిని ఎల్లరెడ్డిని మల్లరెడ్డిని తీసుకొద్దాం పోదాం పదరా మన రాజు లేడా రాజు కచేరీలు అంటే ఇంటికాడ పిల్లలు ఉన్నారు నేను ఏలాను అయ్యా లగ్గం చేసుకోమంటే మా ఈపు సాపు చేసిండు మనం అందరం పోయి మాట్లాడాలయ్యా అంటే మీరు ఇద్దరిని కొట్టిండు అంటే మన ఇద్దరిని కొట్టిండు 10 మంది వచ్చంటే 10 మందిని కొడతాడు రాజు 10 మందిని ఎందుకు కొడతాడు 10 మంది కలిసి 10 మాటలు మాట్లాడితేనే మనసు కరుగుద్ది నడితే బాట పడదు 10 మంది నడితేనే బాట పడుతుంది వచ్చేవాళ్ళు వెళ్ళిపోయి అటు ఊళ్ళో ఉన్న పట్టణం లోపల ప్రజలు మల్లెడ్డి పట్టువారి గంగారెడ్డి రైతులు రంగాలు వచ్చినారు ఏమనుకున్నారు ఇటువంటి మాట మన ఇద్దరం అంటే మళ్ళీ కొట్టిన ఇదే మాట 10 మంది వాళ్ళందరినీ కొడతాడా ఏదైనా రాజు ఖర్చులు కూడా తోలుకరావాలనే ప్రయత్నం వచ్చినారు జవాన్లు అటువంటి ఊళ్ళో ఉన్న ప్రజలు తోలుకొచ్చినారు రైతులు రంగాలకు గుడి గుంపులైనారు రాజుగారిలో రోజులు ఓ రాజా చేస్తున్న మహారాజా వస్తేనేమో నువ్వు రాజు ఒకవేళ రాకపోతే మేము వేరే రాజు తీసుకొచ్చి రాజా అటువంటి దర్బారు కూర్చుని పెడతాము అదే కాకుండా ఈ పట్టణాలకు వెళ్ళి మేము వెళ్ళిపోతాం అయ్యా నాకు రాజు లేని రాజు రెండో రాజ్యం అయినా నాయకుడు లేని తండ నవాబు లేని జెండ పట్టణానికి రారాజు కావాలని ఇంత మాట వలికిన్నాడు రారాజు ఏమనుకుంటు రాజా అప్పుడు యుద్ధం చేస్తున్నాడు ఒక్క నడితే బాట పడది అటువంటి 10 మంది ఏ రోజు ఈ మాట మాట్లాడి ఒకవేళ ఇవాళ రాజు వెళ్ళిపోతే రేపు రమ్మంటే రాజు నా కొడుకులు పెరిగి పెద్దోళ్ళు అయినాక కట్టబట్టి మట్టెత్త పోతారా అటువంటి గడ్డపాలతో మట్టెతో పోతారా చదువుకున్న నా కొడుకులు రాజ్యానికి రాజు కావాలి అంటే ఇప్పుడు ఇవాళ వేరే రాజు రేపు రావాలంటే రాదు అని వేరే భార్యకి ఇచ్చిన మాట చూస్తున్నా నా కొడుకుల భవిష్యత్తు కూడా అన్నా అందుకే అన్నారు గొల్లలకు మంద బలవంట రాజుకు రడబలం అన్నారు రడవంట ఊళ్ళో ఉన్న ప్రజలతో నీ ప్రజలందరూ లేకపోయినాక నాకు రాజ్యానికి నేను రాజును ఎట్లా అయ్యారా ప్రజలారా రాజు రాస్తాను వెళ్ళిపోమన్నాడు మరి రాజు మీద నేను పోవన్నంటే నా పిల్లగల్ల ఫోన్ చేసేటోళ్ళు కావాలి ఫోన్ చేసేటోళ్ళు కావాలంటే నేను మరకు ఆలోచన కళ్యాణం వాడు కదా పోదు క్షేమం గురించి అన్నాడు రారాజు అటువంటి జవాన్ల వద్ద వేరే వచ్చినాడు మంత్రులారా ఒక మాట బిడ్డ మహారాజా మళ్ళీ మాటనయ్యా మేము నిన్న మీ ఇంటికి వస్తేనే మా ఇల్లు కొంత సాపు చేసినావు అయ్యా మళ్ళీ మాటనయ్యా మీరు అన్న మాటనే ఊళ్ళో ఉన్న ప్రజలందరూ అన్నారు వాళ్ళకి ఎటువంటి భార్గవ చెప్పిండు మనమే చెప్పి వాళ్ళకి ఎటువంటి దరిద్రుడు చెప్పిండ్రు మనమే పాడుకున్నాం అయితే రాజాయితీ లగ్గం చేసుకోవాలి ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఏ రోజు రాజమే రత్నం రావయ్యా లేకపోతే మేము పరా రాజు వెళ్ళిపోతాం అన్నారు ప్రజలందరూ అయినాక నేను ఎవరికి అటువంటి రాజు కావాలి కొడుకులారా ఒక మాట చెప్పుతున్నా ఉత్తరం దక్షిణం తూర్పాటు నేమతో 4 కాండాలు వెళ్ళిపోయి అటువంటి మీకు నచ్చిన అమ్మాయి
కట్టుకో మీ చేతికి ఇస్తున్నారు మా కొడుకు కూతురు పేన కాడ తప్ప చెప్పకండి అది చేస్తుంది నగరము చేస్తుంది రాజు మన భార్య జయలక్ష్మి గర్భాన్ని ఇద్దరు కొడుకులు జన్మించినాక 3 నెలల పిల్లలప్పుడు సర్వగండంతో జయలక్ష్మి ప్రాణం ఇద్దరు పిల్లల్లో సాదుకునే అమ్మాయి మహారాజు కళ్యాణం అనే అమ్మాయి కావాలని కట్నమైన ఇస్తాము ఇద్దరు పిల్లలు సాదుకోవాలి భార్యగా రావాలని చెప్పి ఎవరైతే ఏర వస్తారో అటువంటి అమ్మాయి తోడుకరాలి సరేనయ్యా నువ్వు అన్నట్టుగానే నీకు 2 పిల్లలు ఉన్నానని చెప్తాం వాళ్ళు ఇష్టం ఉంటున్నావు అత్తరు ఇల్లు లేకపోతే లేదు ఆడ కాకపోతే ఇంకొక అన్నయ్య ఏ లోకం కొట్టువేంది అన్నయ్య ఏనో ఒక తీసుకొస్తాం పర్వాలేదు కొడుక సెట్ అంత కాలంటారు అయ్యా తీసుకొస్తాం కానీ అయ్యా ఉత్తగనే పోవుడు అనయ్య కాళ్ళు ఎట్టుండే కడుపు ఎట్టుండయా అంటే మాకు ఇంత చూపించిన అనుకో నీ ఒక్కరు కాదు నీకు 2 భిన్నాలంటే పట్టుకొస్తాం కాదు 2 భార్యలు అంటే తీసుకొస్తాం అంత ఏంటంటే ఏం చూడాలి పైసలు అన్న అయ్యా పైసలు ఇస్తావు కానీ ఇంట్లో పెట్టుకొని మీరు కథ చెప్పకపోతే దొంగ దొర ఎవడని ఎత్తుకపోతే అయ్యా నీ పైసలు ఎందుకయ్యా మరి ఇంత భూమి దున్నుకుంటారా అయ్యో ఎకరం అంత భూమి ఇస్తావు మేము పొద్దు దాకా పట్టాలు తేలినాక కథలకు ఆ భూమి వాళ్ళు ఉండాలి ఓట్ల వాళ్ళు ఎక్కాలి మాకు అది కాదు అయ్యా ఇల్లు కట్టిస్తావా ఇల్లు కట్టిస్తే ఉన్నది అయ్యా ఆయనకి బాగానే ఉన్నట్టుంది ఇల్లు మంచిగానే ఉన్నదా అంత రేడుకుంటుంది అయ్యా రేకులాలు ఉంటేనే బంగారం వాళ్ళు మంచిగా ఇల్లు సూపర్ ఉందని తర్వాత లేపిరు నిన్న పాటికి బతుకపల్లె కాడ లేపిరట నాకు అది కాదయ్యా నాకు భూమి వద్దు జాగద్దు ఎండి బంగారం ఏమద్దు బుల్లి పాపలు బుచ్చి పాపలు మూతది ఇస్తే దాటిపోతుంది అవి ఒకటేసుకుంటే ఒకరుగా 2 వేసుకున్నాం అనుకో 3 వేసుకున్నాం నా సాయం ముచ్చట ఎక్కువ ఇక నగలో పెగ్గు పడదంటే నడవ రాదు 5 పెగ్గు వేసుకొని తొగంటు వాంగా కాలు స్లిప్ అయి అడ్డం పడిపోతే కుక్కచ్చి మీరు తీసేట చూసుకున్న బాపది కానీ అలా ఓసి సీసకాడ నీకు నువ్వు వదలేసి మరని సీసకాడ నువ్వు బాధపడలేదనుకో పక్కని పని చేస్తా రాదు నువ్వు చెప్పిన పని చేస్తావు అన్నట్టు 3 ఏళ్ళకి లేదు అంత దూరం పెట్టినావు నిన్న మొన్న 2 మంగళాలు తిట్టి లేదు బిడ్డ చూడు చూడు ఇస్తా మరి ఎందుకంటే వచ్చినా మీరు తాగినాక ఏ ఊరికి పోయిద్దరు ఎటు పోయిద్దరు మేము శరపాలకు లోటుకపాలకు అది మన లిమిట్ మన దాని లిమిట్ లో పోతే అయ్యో హారాయ్యా నేను చిన్న వయసు నుంచి తాగుతున్నానయ్యా ఎప్పటి నుంచి అలవాటు నీకు ఇది ఉగ్గు తిన వయసులో పెగ్గేసి నేను పాలు తాగే వయసులో మమ్మీ నాకు పాలు పెట్టకే ఒక్క పవ్వ తీసుకొచ్చి పవ్వకు లబ్బరు తొడిగి నా నోట్లో పెడితే సప్పరిస్తేనే అవ్వ అన్న నేను పాలు తాగే వయసులో పవ్వలు తాగిన నేను నెక్కర్లు వేసే వయసులో లిక్కర్లు తాగిన నాకు తెల్లగాళ్ళే దేవుడు నల్లగాళ్ళు నారాయణుడు గుడుంబ గురుడు నే బజ్జీలే నా బామర్దులు నాకు కోలు నా కొడుకులు పుట్నాలు నా చుట్టాలు కబ్సాబులే నా తల్లులు బజ్జీలు నా బామర్దులు మజా బాటలు నా మేన మరదలు అరే అదే బాగా వెరైటీ పెట్టేసి ఎక్కినాక దించుతుంది కదా దించేది అది నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయ్యా అంతేనా నేను తాగుండి అనుకో ఎక్కడ మాట్లాడాను అక్కడ మాట్లాడతా తాగలే అనుకో కాలు చేతులు కథ కదా అంతే తాగుడే కదా సముద్రం తలాపు కట్టుకుని షాప దుకాణం వేసినారు దుకాణంలోకి పోయి నా పేరు చెప్పి మీ పేరు రాయించుకొని తాగుకోయి ఎట్లా నాకు పూరాతిగా అర్థం కాక షాప్ కాడికి పోయి నా పేరు చెప్పి నీ పేరు రాయించుకొని తాగుకో దుకాణంలోకి పోయి నీ పేరు చెప్పి నా పేరు రాయించుకొని మంచిగా ఆనందంగా తాగి ఇంటికి వస్తా రేపు పైలే పట్టినాక మళ్ళేసు ఆపుదాగిపోయినా ఏమైనా అంటాడు ఇక చూడు మా రాజు చెప్పేది అయ్యా నీ పేరు రాయించాలి నా పేరు ఎందుకు రాయించదు అక్కడ సరే నా పని గురించి పోతుంది కదా ఇవ్వండి
ఓహో అమ్మ ఇదేమో చల్లగుందేమో చల్లటి మందురా చల్లటి మంది అది. చల్లడి తాగుతూ సప్ప పడతాం ఇది ఇప్పుడు తాగొద్దు. ఎక్క దగ్గర రాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ వేసుకోండి. వేసుకున్నావా? తాగుదామా? వేసుకున్నా బట్టలు ఇదిగో నువ్వు కొంచెం పోటురా కళ్ళు కాడ కొంచెం పండుగ కొద్దిగా కొద్దిగా అంటావు ఎక్కడ ఎత్తావు నీకున్నావు నాకు తెలియదా అమ్మా మనం ఇద్దరే పరిస్థితి కాడికేనా నీకు ఎట్టేది నేను తినా నాకు పోయింది నువ్వు తాగు అమ్మ మన ఇద్దరు మీద కూర్చొని పరంగానే తాగుదాంరా ఎందుకు మంచి సాకుపరం కూర్చుందావా కొంత కొద్ది పోయి కొంత కొద్ది ఎక్కడ కొంతమంది పొద్దున ఎక్కువ వస్తుంది తాగుతున్నాను ఏమో మరి ఈ కళ్ళు పాడబడి ఈ కళ్ళు కొంచెం పాడబడి పోతే పారవచ్చి ఏం కాదు కానీ పోసి మీద కరెక్ట్ పోయాలి అమ్మా ఇగో నీకో గిలాసా నాకో గిలాసా దీని ముట్టి మీద రెండు నీ ముడి సీసా ముట్టి మీద రెండు దెబ్బలు ఇది అయ్యో ఇదే సప్లై చేస్తలేవురా పవర్ అయిపోయింది. ఈ సగం తీసేసి నాకు ఎక్కడ సప్లై చేస్తుంది తాగుదావారా దీనిలు పాడువాడా చీకట్ల బాధ అవుదాం. ఏంటి సీకట్లు తాగితే మళ్ళీ లైట్లు వెలిగినాక తవ్వ దొరుకుతుంది అరే తమ్మ ఇక పోతాన్నా పోయి అరే తమ్మ అగో ఒక సిద్ధ చెట్టుకు చామకాలు కత్తానే చూడరా చిన్న సెట్ ఉంది చీకట్ల చిన్న సెట్ జాంపాలు కాస్తానే చిన్న సెట్ కాస్తాయా జాంపాలు అగో ఒక కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కత్తానే చూడరా కొబ్బరి చెట్టుకా అబ్బా ఇదేం చెట్టు అన్నాడు కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తాయారా తమ్మ తమ్మ సిక్కుడు చెట్టుకు అంకాయలు కత్తానే నాకు ఇప్పుడు ఈ మాట చేంజ్ అవుతుంది కాబట్టి తాగుతానా అరే మమ్మల్ని తమ్ముడు బామ్మరా మానికే లింగను చేతుంది కరెంట్ డొంగిన కొడక చీకట్ల గీత వాళ్ళు కొట్టేది అరే బొమ్మని నిన్ను రంతరా నేను ఇలా రంట అరే నేను తమ్ముడిని రా నీ తమ్ముడిని ఓరి నువ్వు నాకు నిన్న మొన్న బొమ్మరు అయితే ఇలా తమ్ముడు అయితే వరా అదేమన్నట్రా ఎప్పటికి తమ్ముడిని బామ్మడిని కాదు మానికే లింగం నాకు చూడు నువ్వు నన్ను బురదకిత్తను వారా లచ్చి అంటే లచ్చ కల్లేదురా ఇప్పుడు కల్లేదు నాకు సీస పాడువాడు ఒడిసిందిరా సీస కరెంట్ వేందినే మింగిన అయ్యో నువ్వు మొత్తం మింగుతా నాకెట్టరా ఏ నజే అంతా నీ పెళ్ళని అనుకుంటున్నావురా ఏ పోసిరి అయ్యా నీ పెళ్ళని అనుకుంటున్నావురా అరే నీ పేరు నా పేరు నీ పిల్ల నా పిల్ల ఇంటికానే ఉంటుంది ఇప్పుడు కరెంట్ అత్త అన్ని సంగతి కరెంట్ వస్తుంది ఏ కథ ఏడాకా వచ్చిందట ఎందులోనే ఉంది కరెంట్ వెనగుట్టదాకా వచ్చిందట వెనగొట్టదాకా వచ్చింది వెనగుట్టదాకా నీ పిల్ల నా పిల్ల అరే నాకు ఇంకొక ఏంటిది ఈ కరెంట్ ఇటే పైన ఎటు తీసుకొద్దాం వాళ్ళ రాజుకు పెనాన్ని తీసుకొద్దాం కరెంట్లో పట్టుకొద్దాం కరెంట్లో పట్టుకొస్తా చీకట్లో పట్టుకొద్దాం